హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేపల పులుసు చేయాలనుకున్నానండి. దానికోసం ఒక చేప తీసుకున్నానండి. చేపల పులుసు కోసం నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, 7-8 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో తీసుకున్నానండి, ఒక ఉల్లిపాయ అండి మీడియం సైజు, కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి, చింతపండు అండి కడిగి వాష్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు వేడి నీళ్ళు వేసి నానబెడతాను. ఓకేనా? కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. ఇదైతే కనుక వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలండి, జస్ట్ అంతే అండి. దానికి ఇంతకు మించి ఈ చేపల పులుసుకి మసాలాలు ఏం అక్కర్లేదండి. అల్లం అసలు వేయొద్దండి. అల్లం అసలు ఫ్రైకి ఓకేగానండి, పులుసుకి మాత్రం అంతగా బాగోదండి. ఓకే, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలండి. ఓకే, చూడండి నేను ఈ విధంగా తీసుకున్నాను తురుముకుని. ఇదైతేనండి చిన్నగా మెంతులు, ఆవాలండి బాగా రోస్ట్ చేసి ఫ్రై చేసి నేను పౌడర్ తీసుకున్నానండి, చిన్న టీ స్పూన్తో. ఓకే, ఆయిల్ కావాలండి. ఆయిల్ ఇంత అంతానేమీ లేదు, నేను మీకు రెడీ చేసి రేపు చూపిస్తాను. సాల్ట్ అండి, దట్స్ ఇట్ అండి. ఎంతేనండి చేపల పులుసుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. ఓకేనా? నేను ఇప్పుడు చేపని లెమన్ తోటి సాల్ట్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకుని నాకు నచ్చిన సైజులో కట్ చేసుకుని పీసెస్ కింద అని చూపిస్తాను. ఓకే, ఇంకేంటండి ఆనియన్ ఇలాగా దీంతో ఎలా తురుముకున్నానండి. నేను తినేటప్పుడు పులుసుకి చక్కగా ఉంటుందండి. ఓకే, దీంతో ఇలాగా తురుముకున్నాను. మరి మెత్తగా ఏమక్కర్లేదండి, ఇలా సరిపోతే ఇలా వచ్చిందండి నాకు. ఇప్పుడు చేప చూడండి ఈ సైజులో కట్ చేసుకున్నానండి. నేను శుభ్రం చేసుకుని ఇలా ఉందండి. ఓకే, వచ్చినాయండి, బాగానే వచ్చిన పీసులు. ఓకే, ఇప్పుడు నేను పెట్టేస్తున్నానండి. ఇప్పుడు చాలా రకాలుగా చేస్తున్నారు చేపల పులుసు, బట్ ఇది మాత్రం అండి ఎవర్ గ్రీన్. మన చిన్నప్పుడు మనకు తెలుసు కదండి, మన చిన్నప్పుడు చక్కగా చేపల పులుసు ఎంత బాగుంటుందండి. ఇది చిన్న చేప కూడా, దీనికి నేను ఓవర్గా చేయకుండా చూడండి చేప నెల పెట్టుకున్నానండి. ఆనియన్స్ ఉన్న చేపలు. ఇప్పుడు నాకు కారం ఎక్కువ కావాలండి చేపల పులుసు అంటే 2.5 స్పూన్స్ కారం తీసుకున్నానండి. సాల్ట్ అండి, పసుపు అండి. ఓకే, చూడండి ఆయిల్ అండి ఇంత అంతా ఏమీ లేదండి, ఆయిల్ కూడా ఎక్కువ కావాలి చేపల పులుసుకి. ఓకే, మనకి అంతకీ ఎక్కువ అనిపిస్తే ఎప్పుడైనా కానీ మనం చేసిన కర్రీ మన పర్ఫెక్ట్గా చేస్తే ఆయిల్ అంతా రివీల్ అయిపోద్దండి బయటికి. అప్పుడు ఎక్సెస్గా ఉన్నది బాగా ఎక్కువ అనుకుంటే తీసేసుకోవచ్చండి. ఓకే, ఇలాగండి ఆయిల్ వేసుకున్నానండి. ఓకే, చాలా ఈజీ అండి. ఇలా చేస్తున్నారు ఏంటి అని అనుకోవద్దు, చాలా బాగుంటుందండి. చెప్పాను కదండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. కరివేపాకు వేస్తున్నానండి, కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి, నేను ఫైనల్గా కూడా వేసుకుంటాను. పచ్చిమిరపకాయలు అండి. ఓకే, చింతపండు ఇలాగ నేను నానబెట్టుకున్నాను వేడి నీళ్ళు వేసుకుని. ఇప్పుడు కాదండి, నేను ఒక 30% కుక్ అయిన తర్వాత అప్పుడు మసాలాలు, టమాటా వేసిన తర్వాత అప్పుడు చింతపండు వేస్తానండి. ఓకే, ఇవన్నీ చక్కగా చేపలకు పట్టేటట్టు చక్కగా మ్యారినేషన్ చేయాలండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. చిన్న చేపలు అయితే మాత్రం ఇలాగే చేయండి, ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. పెద్ద చేపలు అనుకోండి, ఇప్పుడు మొత్తం చేప పీసులన్నీ శుభ్రం పడుకున్న తర్వాత అల్లం మాత్రం అవసరం లేదండి అసలు చేపలకి. ఓకే, అన్నిటితో మ్యారినేషన్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ పులుసు అంతా రెడీ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. చిన్న చేపలకి అలా సెట్ అవ్వదండి, ఇలాగే బాగుంటుంది. బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి పులుసులో. ఇలా అండి చిన్నగా వాటర్ వేసుకుందామండి. చేపలు మునిగేటట్టు మాత్రం వాటర్ వేసుకోవాలండి. ఓకే, చేపలా ఉంచుతానండి 2 నిమిషాలు. అంతే అండి, చూసారా? సాల్ట్, పసుపు, కారం, ఓకే, ఆయిల్ అండ్ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అన్నీ వేసుకుని పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుని మనం పొయ్యి మీద పెట్టేసుకోవడమేనండి గ్యాస్ మీద. చూడండి ఇలాగా వాటర్ వేసిన తర్వాత కారం చాలా కారంగా ఉందండి, కనుక్కోవడానికి కొంచెం లైట్గా కనిపించవచ్చు మీకు. చాలా కారం వేసానండి. 200 స్పూన్స్కి చిన్న చేపలు 300 గ్రామ్స్కి వేసానంటే చాలా ఎక్కువ. పచ్చిమిరపకాయలు కూడా చూసారు కదా. ఓకే అండి, ఇలా నేను ఇప్పుడు గ్యాస్ మీద పెడతానండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మన చేపల పులుసు ఇంకా రెడీ అవ్వలేదండి. 15 మినిట్స్ తర్వాత నేను ఇప్పుడే జస్ట్ టమాటో సాస్ వేసానండి. టమాటో సాస్ కింద చేసుకున్నానండి. ఇలాగా టమాటో సాస్ వేసానండి. ఇప్పుడు 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేస్తానండి. హైలో కదండి, సగం మీడియంలో పెట్టుకుని కుక్ చేస్తున్నానండి. మూత పెట్టేస్తున్నానండి. చాలా కారంగా ఉందండి, టేస్ట్ చూసాను, సాల్ట్ సరిపోయింది. చింతపండు పులుసు వేసిన తర్వాత ఇంకోసారి చెక్ చేస్తానండి. ఫ్రెండ్స్,
ఆల్మోస్ట్ మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చూసానండి, చాలా అంటే చాలా బాగుంది, చాలా స్పైసీ. ఓకే, నేను 2 చేతులతో ఒకసారి కదుపుతానండి. చక్కగా రెడీ అయిపోయిందండి, చాలా బాగుందండి, నిజంగా చాలా బాగుందండి. చిన్న చేపలని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి, న్యాచురల్గా ఉంటుంది. మనం చాలా చిన్నప్పటికి వెళ్ళిపోతాం అనమాట. మన చిన్నప్పుడు అమ్మ చేపల పులుసు చేసిన, మన అమ్మమ్మ వాళ్ళు చేసిన ఎంత బాగుంటుందో అలా ఉంటుందండి. ఇప్పుడు చాలా ట్రెండీగా చాలా స్టైల్స్ మారిపోయినాయి అనుకోండి. ఇది మాత్రం అండి పర్ఫెక్ట్ చేపల పులుసు. మసాలాలు ఏమి వేయద్దండి, అల్లం అస్సలు వద్దండి, అంతే అండి. చూసారా చక్కగా రెడీ అయిపోయింది.